హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు తెల్లవారుజామునే నేనైతే తొందరగా పనులు కంప్లీట్ చేసేసుకొని 5 గంటల లోపే వెళ్ళిపోయామండి టెంపుల్కి. అయితే మేము అభయ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత లోపలంతా క్యూలో నిలబడి ఉన్నారండి. మేము 4:15 గంటలకి అలా వెళ్ళిపోయాము. అప్పటికే క్యూలో నించొని ఉన్నారు జనాలందరూ. ఇక్కడ స్వామివారి టెంపుల్ని అయితే అండి చాలా బాగా అలంకరణ చేశారు. ఎంత చక్కగా అలంకరణ చేశారంటే నాకైతే కన్నులు తిప్పుకోవాలని కూడా అనిపించలేదు. ఊరికే ఆ అలంకరణకెళ్ళే చూస్తూ ఉన్నాను నేనైతే. అంటే అంత ఎక్కువగా అలంకరణ చేశారని నా ఉద్దేశం. ఇక్కడ చూసారా ఎంత బాగా అలంకరణ చేశారో. ఈ బంతి పువ్వులు మొత్తం అలంకరణ బాగుందండి. నాకైతే నచ్చింది. ఇక్కడైతే స్వామివారిని ఈ పంతులు గారులు పల్లకీలో స్వామివారిని ఊరేగిస్తారు కదండి, దానికోసం అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక్కడంతా. ఇలా లైన్లో అయితే నించొని అందరం లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఇంకా వచ్చేవాళ్ళు అయితే ఎక్కువగా ఉంటున్నారండి. మేము వెళ్ళినప్పటికీ లైన్ ఉంది. ఇంకా 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 పెరిగిపోతూనే ఉంది లైను. ఇక్కడ అలంకరణ చేస్తున్నారు. మేళంతో, సన్నాయి మేళంతో అలంకరణ చేస్తున్నారు. ఇలా లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ చూసారా, ఇది అభయ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కదా. స్వామివారు స్వయంగా వెలిశారు రాతి మీద. అది ఉత్తరముఖంగా వెలిశారండి. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే అండి ఆ స్వయంగా వెలిసింది. ఇక్కడేమో గరుడ వాహనం మీద స్వామివారిని అలంకరణ చేసి ఉత్తరముఖంగా పెట్టేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో కదండి చూడటానికి. కన్నుల విందుగా ఉంది కదా. ఇక్కడ లోపల వెంకటేశ్వర స్వామిని అయితే అలంకరణ చాలా బాగా చేశారండి. అసలు నేనైతే చూపు తిప్పుకోలేకపోయాను. కాకపోతే అక్కడ వీడియో తీయడానికి వీలు పడలేదు. ఇక్కడ చూసారండి, స్వామివారిని ఉత్తరముఖంగా ఎలా అలంకరణ చేసి ఇలాగైతే పెట్టారు ఇక్కడ. మీరు కూడా ఒకసారి అయితే దర్శనం చేసుకోండి.